వస్తే రాని కష్టాలు నష్టాలు పోతే పోని ఆస్తులు పాస్తులు కావాల్సింది మెగా కుటుంబం రాజకీయంగా ఎదగాలి 10 మందికి ఆ కుటుంబం సేవ చేయాలి అది మాత్రమే నా లక్ష్యం అంటున్నారు జనసేన కాకినాడ పార్లమెంట్ ప్రతినిధి దేవు మధు వీరేష్ 2 సార్లు టికెట్ చేజారిపోయింది నిరాశపడలేదు వారి గెలుపునకే కృషి చేస్తున్నాను రాజకీయ పార్టీలో గ్రూపులు సహజం కొందరు ఆరోపణలను చేయవచ్చు పట్టించుకోను నా గురించి కళ్యాణ్ బాబుకు తెలుసు ఆయన పేరు పెట్టి పిలుస్తారు నాకు కీలక బాధ్యతలు అప్పచెప్పారు ఇది నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రులకు నేనొక్కడినే కుమారుడిని మెగా బ్రదర్స్ తో కలిపి 4 కుమారులు అంటున్న కాకినాడ పార్లమెంట్ జనసేన ఎన్నికల ప్రతినిధి మధు వీరేష్ తో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. దేవు మధు వీరేష్ రాజకీయాలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిచయం అవసరం లేని పేరు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా మెగాస్టార్ కుటుంబానికి అంకితమైన వ్యక్తి. సొంత ఆస్తులు పోగొట్టుకున్నాడు, లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. ప్రజారాజ్యంలో ఎంత కీలక పాత్ర పోషించారో అంతకు మించి అన్న స్థాయిలో ప్రస్తుతాన్ని పనిచేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం మధు వీరేష్ ఒక అదృష్టంగా చెప్తున్నారు. అసలు మధు వీరేష్ ఆ ప్రజారాజ్యం నుంచి మెగాస్టార్ అంటే అంతకుముందు చిరంజీవి సినిమాలకు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా వీరాభిమానే. మధు వీరేష్ మనతో ఉన్నారు. మీరు చేస్తున్న ప్రచారం ఇప్పటి వరకు ఎవరు కూడా చేయని ప్రచారం. ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్తున్నారు, రైళ్లు బస్సులు దిగే ప్రయాణికుల దగ్గరికి వెళ్తున్నారు, ఆసుపత్రుల్లో రోగుల దగ్గరికి వెళ్తున్నారు. ఈ ప్రచారం ఇంతవరకు అసలు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎవరు చేయలేదా? ఏం లేదండి, ఈ ప్రచారానికి కూడా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. దీంట్లో పూర్వం నుంచి పనిచేసిన సేవాదళ నుంచి ఉన్న కొంతమందికి ఈ బాధ్యతలు అప్పచెప్పారు. దాంట్లో హార్డ్ కోర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సైన్యం అనుకోండి, జస్ట్ లైక్ వీళ్ళకి ఎట్లాగైతే హార్డ్ కోర్ టీం ఉంటారో వాళ్ళు బయటికి తెలియం. మేము ఆల్మోస్ట్ కళ్యాణ్ గారికి దగ్గరగా పనిచేస్తూనే ఉంటాం. వాళ్ళని ఇప్పుడు మేము పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీల కింద వాళ్ళకి పంపించారు. మాకు ఇలాంటి ఒక లేటెస్ట్గా చేయటం ఇప్పుడు కాదండి. ప్రజారాజ్యం పార్టీలోనే వారధి అని ఒక ప్రోగ్రాం ద్వారా చిరంజీవి గారు అప్పుడు చేపించారు. అదే ప్రోగ్రాంలో అప్పట్లో ఒక్కొక్కరి మీద వాళ్ళు 2-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మేము ఇప్పుడు ఇంతకుముందు అంటే మేము మైక్ చూస్తేనే ఒక రకమైన షేక్ ఉన్న వాళ్ళం. ఇప్పుడు క్లారిటీగా జెన్యున్గా యాజ్ ఫర్ ఇప్పుడు నవే డేస్ పొలిటికల్ సినారియోని బేస్ చేసుకుని మేము వర్క్ చేస్తున్నాం. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు మీ తాతగారు అంటే మీ అమ్మగారు నాన్నగారు బిరుదా ఫకీరావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, సొసైటీ సమితి ప్రెసిడెంట్ చేశారు. అదేవిధంగా మీ నాన్నగారు అయిన తాతగారు 35 సంవత్సరాలు మీ గ్రామానికి సర్పంచ్గా చేశారు. మీ బాబాయ్ సొసైటీ ప్రెసిడెంట్ చేశారు. మీ నాన్నగారు కూడా సేవాదళం పేరిట ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. పూర్తిగా రాజకీయ నేపథ్యం, సేవాభావం ఉన్న కుటుంబాన్ని చూసిన మీకు 2009లోనే టికెట్ అనౌన్స్ చేశారు. కానీ అప్పుడు కన్నబాబు గారు టికెట్ తెచ్చుకున్నారు. అయినా మీరు ఏమాత్రం వెనుకడు వేయకుండా అటు కన్నబాబుని గెలిపించారు. ఇవాళ కూడా కాకినాడ రూరల్లో పొత్తు ఖరారైన తర్వాత కాకినాడ రూరల్ జనసేనది అని చెప్పిన తర్వాత కూడా మీ పేరు తెరపైకి వచ్చింది. 2 సార్లు చివరి క్షణంలో మిస్ అయింది. ఏమైనా అసంతృప్తి ఉందా? లేదండి, అసలు అసంతృప్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు విజయం, పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీలోనే మేము ఉంటాం. నేను యాక్చువల్గా పక్క పొలిటికల్ ప్లాట్ఫామ్గా ఉన్నాను. నేను కళ్యాణ్ గారిని ఫాలో అవుతుంటాను. మనం ఎక్కడ తగ్గితే అక్కడ హెచ్చింపబడతామన్న ఒక కాన్సెప్ట్లో ఆయన ఎప్పుడు ఉంటారు. ఎప్పుడు మీరు 1000 మంది వెనకాల ఉన్నా మీరు నాకు కనబడతారు అని ఎప్పుడు కలిసినప్పుడు చెప్తారు. అలాగే మేము బాగా వెనక ఉంటాం. ముందు ఏంటంటే పార్టీలోకి వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తాం. పార్టీలోకి ఇదే నానాజీ గారిని కూడా నేనే ఆహ్వానించిన వాడిని. ఇదే పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకి సీట్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద అప్పట్లో నేను చెప్పి ఇది చేసిన వాళ్ళు నేను కూడా. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా 2019లో ఆయన చెప్పిందే మీరు చెప్పినందువల్ల ఆయన టికెట్ వచ్చిందని అందరూ అంగీకరిస్తారు. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిని అని చెప్పిన డైలాగ్ ఇప్పటికీ జనాలు చెప్తారు. అదే ఉద్దేశంతో నానాజీ గారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీ అభిమానుల్లో అసంతృప్తి ఉంది, అసమ్మతి ఉంది. వాస్తవం, ఎందుకంటే మెగానైన్ కేవలం వాస్తవాలు మాత్రమే చెప్తుంది. మీ అభిమానులు మీ బంధువులు కూడా ఒక ఎంత అసంతృప్తిగా ఉన్నారు ఆ విషయంలో రూరల్కి సంబంధించి? లేదండి, యాక్చువల్గా రాజకీయ పార్టీలో గ్రూపులు సహజం. పార్టీల్లో వాళ్ళు చేసేది వాళ్ళు కరెక్ట్. ఇది రాజకీయ పార్టీలో గ్రూపులు లేకపోవడం కూడా అంటే పార్టీలో దమ్ము లేనట్లు లెక్క. కామన్ గా నా గ్రూప్ నాకు ఉంటది, నాకు సంబంధించిన అభిమానులు. ఇది నేను కూడా చెప్తున్నాను, నా అనే వర్డ్ అసలు నా దగ్గర లేదు. మా తాతయ్య ఫకీరావు గారు ఆ ఏరియాలో చాలా ఇళ్లలో మా తాతయ్య గారి ఫోటో ఉంటది. అలాగే పెద్దాపురపాడులో స్కూల్ కోసం ఆయన ఆయన పేరు మీద స్కూల్ ఉంది.
అలాగే నక్క సూర్యనారాయణమూర్తి గారు కూడా మా ఒక తాతయ్య గారు, మాకు ఆయన పేరు మీద ఒక స్కూల్ ఉంది. కడప మండలంలో ఆల్మోస్ట్ ఒక 8 విలేజ్లు మాకు సంబంధించిన మా రిలేషన్. దాదాపుగా కడప గ్రామంలోనే ఒక 50 ఎకరాలు మీ సొంత భూములు ల్యాండ్ సీలింగ్ కింద ఎస్సీలకి ఇచ్చారు మీరు. తప్పకుండా అండి. మాకున్న ఇప్పుడు కడపలో ఉన్న 8 ఎస్సీ 4 ఎస్సీ పేటలు కూడా మా ల్యాండ్లే జనాలకు ఇవ్వడం జరిగింది. తాతయ్య గారు వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళినా మనకు నమస్కారం పెట్టినా మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను, అది మనకే పెడతాను నమస్కారం కాదు, తాతయ్య గారు వాళ్ళకి మనం అది నిలబెట్టుకుంటే చాలు అనే విధంగా మా ఇంట్లో మమ్మల్ని పెంచారు. అదే పద్ధతిలో ఉంటాం. రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు ఆశీర్వదించి కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేస్తాం. భవిష్యత్తులో తప్పకుండా మాకు సీట్ వస్తుంది, దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తాం. నేను పనిచేయటువంటి వస్తే 18 అవర్స్ వర్క్ చేస్తాను, అది అందరికీ తెలుసు. ఏ విషయంలోనైనా కూడా ఏదైనా వర్క్ చేస్తే డెడికేటెడ్గా చేయటం నేర్చుకోండి. చిరంజీవి గారి దగ్గర నుంచి నాకు వాళ్ళ మోటివేషన్, వాళ్ళ రోల్ మోడల్గా చేసుకునే మేము ఏ వర్క్ చేసినా డెడికేటెడ్గా చేస్తాం. ఒకటి స్ట్రైట్గా ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడే గుణం, అది దాన్ని కొంచెం మా శత్రువులు దాన్ని ఏదో బయటకి నెగిటివ్గా తీసి అవసరం రాజకీయానికి ఎలా కావాలంటే అలా. శత్రువులు ఇప్పుడు మధు వీరేష్ అంటే అజాత శత్రువు. మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారు, కోర్ కమిటీలో ఉన్నారు, ఆయన నిర్వహించే టెలికాన్ఫరెన్స్లో మీరు రోజు ఉంటారు. చిరంజీవి గారు కూడా మీకు అంతే ప్రాధాన్యత ఇచ్చారు. రీసెంట్గా మెగా9లో వార్త ప్రసారం అయిన తర్వాత ఫకీర్రావు గారు ఎమ్మెల్యే చేస్తారు, ఆయన డేటా కూడా కావాలని పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టు తెలిసిందే. మేబీ అవ్వచ్చండి. మా తాతయ్య గారు ఎమ్మెల్యే అనే విషయం చాలా కాలం దాకా కళ్యాణ్ గారికి తెలియదు. రీసెంట్గా ఇప్పుడు ఒకసారి మేము వైజాగ్లో కలిసినప్పుడు అడిగారు, మీ తాతయ్య ఎమ్మెల్యే చేశారా అని. సార్ యాక్చువల్గా నేను మెగా పవన్ చిరంజీవి గారి అభిమానిగా నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను. ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఒక విలేజ్, కడప లాంటి చిన్న విలేజ్లో నేను యాక్చువల్గా TV9 TV5 మూర్తి, మేము ఒక 4 బాగా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుకుంటున్నప్పటి నుంచి ఎప్పుడు గోడల మీద చిరంజీవి గారి బొమ్మలో మూర్తి వేస్తే దానికి ఇలా కాదు ఇంకా షేప్ కరెక్ట్గా రావాలని మేము అలాంటి హార్డ్ కోర్ చిరంజీవి కింద నుంచి వచ్చిన వాళ్ళు మేము. యాక్చువల్గా మా ఎక్కడైనా చిరంజీవి గారి బ్రాండే ఉంటుంది మా మీద. అందుకే మాకు చిరంజీవి గారి సబ్జెక్ట్ వస్తే మేము ఇంకా ఇప్పుడు మా మండలంలో కన్నబాబు కూడా ఉన్న మనుషులు, మా కూడా ఉన్న మనుషులు అందరూ చిరంజీవి ఆరిజిన్ ఉన్న వాళ్ళే. చిరంజీవి గారి కళ్యాణ మండపం ఉన్నా అసలు సంబంధం లేని ఎక్కడో చిరంజీవి గారిది మా ఏరియాలో చిరంజీవి గారి కళ్యాణ మండపం ఉంటుంది. అది మేము ఉన్నప్పుడు చేసిందే. ఇప్పుడు కన్నబాబుతో తిరుగుతున్న సగం మంది పైన చిరంజీవి అభిమానులే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా మేము ఏదో చిరంజీవి ముద్ర కనపడుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చేస్తున్న ప్రచారం, మీరు పిఠాపురం తిరిగారు, కాకినాడ రూరల్, అదేవిధంగా పత్తిపాడు, తుని. ఇప్పుడు తునికి పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. ఎందుకంటే అక్కడ కొంచెం ఎంపీ క్యాండిడేట్ని హైలైట్ చేయాలి. పాత వైసీపీ నుంచి ఉన్న ఎంపీ మీ బంధువు అయినప్పటికీ కూడా మీరు తిరుగుతూ మీ మీద చిరంజీవి బ్రాండ్ ఉందని చెప్పడానికి ఏ ఛాయ్ తాగరా బాయ్ అని చిరంజీవి పాట ఏదో ఉందో దాన్ని దృష్టిలో పెట్టి గాజు గ్లాసులో టీలు ఇస్తూ కూలీలకి ప్రయాణికులకి ప్రచారం చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఆలోచన ఎలా వచ్చింది? వినూత్నమైన ఆలోచన అనేది నేను ఏ పని చేసినా కొద్దిగా యూనిక్గా చేయటం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. అది కొత్తగా ఆలోచిస్తాను. సాధ్యం కాని దాన్ని మ్యాక్సిమం సాధ్యమయ్యేలా చేయటం నాకు అదొక చిన్నప్పటి నుంచి ఉన్నది. దాన్ని ప్రూవ్ చేస్తూ ఉంటాను. అలాగే ఆ రకంగానే వచ్చింది. కానీ కాకినాడ పార్లమెంటు ఇవాళ కొత్త కాదు. నేను 2019లోనే కళ్యాణ్ గారు నాకు కాకినాడ పార్లమెంట్ చైర్మన్గా నేను జనసేన పార్టీ పనిచేశాను ముందు. దానికోసమని కళ్యాణ్ గారు మళ్ళీ అదే పార్లమెంట్లో నీకు అన్నీ తెలుసు కాబట్టి మొత్తం ఒకసారి ఫాలోఅప్ చేయమని వేసిన పదవి వేశారు. ఇది కొత్తగా అంటే ఇప్పుడు మీ మామూలుగా నేను ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి, కానీ నేను ఎక్కువ మీడియాతో ఉండను కాబట్టి బ్యాక్ ఎండ్లో ఉండబట్టి ఇది ఫోకస్ కాలేదు. కానీ చాలామంది జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి నా గురించి తెలుసు. ప్రచారాన్ని చూస్తే రైల్వే ప్రయాణికులు కలుస్తున్నారు, రైల్వే కూలీలు కలిశారు, ఈ మైనింగ్లో పనిచేసే కూలీలు కలిశారు, ఉపాధి కూలీలు కలిశారు. పూర్తిగా మీ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు వస్తే మధు వీరేష్ గారులు 100 ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇన్ని ఆస్తులు ఎలా ఖర్చు పెడుతున్నారు? వ్యాపారం చూస్తే రోజు రోజుకి పోటీ పెరుగుతుంది. ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నారు? పార్టీ అంటే ఎందుకు ఎంత పిచ్చి ప్రేమ మీకు? అదేం లేదండి. అసలు యాక్చువల్గా మేము మా తాతయ్య గారు టైం నుంచి మా ఇంట్లో ఒకటి ఏదైనా చేస్తే పూర్తిగా మనమే చేయాలి, వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. ఏదైనా కార్యక్రమం చేస్తే అంతా మన దగ్గర ఉంటేనే ముందుకు వెళ్ళాలి అనేది జనరల్గా మా ఇంట్లో చెప్తారు. అట్లనే నేను ఏ పని చేసినా అన్నీ నేనే చేస్తాను. అది నేను ఇంకా పెద్దది మేము ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకునే ఇదిలో ఆయన ఎందుకు తగ్గుతున్నారో అర్థం కాలేదు. కానీ మొన్న అర్థమైంది.
రాష్ట్ర ప్రజల కోసం మస్ట్గా ఇక్కడ ఒక జరుగుతున్న అరాచక పాలనని అంతమొందించడం కోసం అతనుగా తగ్గించుకుని ఆయన హెచ్చించబడ్డారు. ఇవాళ చెప్తున్నానండి, రాష్ట్రంలో ఇప్పుడు ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అన్ని మీడియాస్, మీకు మీడియాస్ ఇవన్నీ. సార్ కళ్యాణ్ గారు అందరి దృష్టిలో పెరిగారు సార్. ఇప్పుడు ఆయన పదవి చేస్తే ఆయన కొత్తగా వచ్చింది ఏముంది? ఇవాళ చెప్తున్నాను, ఇవాళ సీఎం అయిపోయినా కళ్యాణ్ గారికి సీఎం ఏం పెద్ద ఇష్యూ కాదు. నాకేమనిపిస్తుంది అంటే ఆయనకున్న విజ్ఞత, చాలా మంది ఊగిపోతూ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారని నోటికి వచ్చిన విమర్శించడం నాకు తెలుసు. కానీ ఆయన లోపల ఉన్న ఆవేశం, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఎంత నెమ్మదిగా ఇప్పుడు మాట్లాడుతున్నాను. నాకు ఒక సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ వస్తే నేనే ఆగలేను. అది గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకి, కష్టపడి తిరుగుతున్న వాళ్ళకి వచ్చే కోపం సార్. ఏసీ రూమ్లో ఉన్న వాళ్ళకి రాదు. అది రాయి కొట్టినోడికి ఏలి మీద దెబ్బ తగిలితే వచ్చే బాధ అది అందరికీ రాదు. సో పవన్ కళ్యాణ్ గారు ఇలా ఒక కూటమిని తయారు చేయడానికి ఎన్నో మాటలు, అమ్ముడు పోయాడు, అది చేశాడు ఎన్నో మాటలు మాట్లాడటం జరిగింది సార్. ఆయన ఏంటో ఆయన చూస్తే నాకు మొన్న ఆయన మంచినీళ్ళు తాగడానికి బాటిల్ తీసుకుంటే ఆయన ఫేస్ చూడగానే, ఇంతకుముందు ఎప్పుడు నేను 100 మీటింగ్లు ఎక్కాను ఆయన స్టేజ్. ఈ రోజు చూస్తే సార్ 5 రోజులు ఎప్పుడు గడుస్తాయి భగవంతుడు అని దండం పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ మనిషి అలా అయిపోతున్నారు. కష్టం. 47 డిగ్రీల్లో ముద్ద అయిపోయి ఆయన మాట్లాడుతుంది. ఏమండి ఇప్పుడు ఇది మాట్లాడటానికే ఏదో గొప్పగా ఫీల్ అయిపోతున్నాం మనం. ఆ స్టేజ్ మీద కడుపులోంచి తెచ్చుకుని అది మాట్లాడి మళ్ళీ వెంటనే ఇంకొక ప్రోగ్రాం చేస్తూ, అసలు సామాన్యమైన కష్టం కాదు సార్. నిజంగా ఏ లీడరు ఇండియాలో ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని మీటింగ్లు చేయటం అన్నది మీరే చూడండి. కళ్యాణ్ గారు కేవలం జనాల కోసం పడే తపన. ఆయనకి ఏం కావాలి సార్ చెప్పండి? అందరికన్నా కంఫర్టబుల్ లైఫ్ అనుభవించవలసిన కళ్యాణ్ గారు ఈరోజు, సార్ నేను ఇవాళ చెప్తున్నాను, నేను మన కళ్యాణ్ గారు చూసిన తర్వాత కళ్యాణ్ గారు ముందు చూస్తే మనం ఎంత మన జీవితకాలం ఆయనతో పనిచేయాలి, ఏ పదవి అవ్వకపోయినా పర్లేదు అనిపించింది సార్ నాకు. మీరు ఇది పరిస్థితి. పోతే పోనీ ఆస్తులు పాస్తులు, వస్తే రాని కష్టాలు నష్టాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నా రక్తం పంచుకోకు పుట్టుకోకపోయినా పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి నా అన్నదమ్ములు. వాళ్ళ ముగ్గురు కాదు, నాతో కలిపి 4 అన్నదమ్ములు. అందుకోసమే నేను పనిచేస్తున్నా. నా బ్లడ్లో మెగా బ్లడ్ ఉంది. నా కుటుంబానికి చెందినవారు. నాకు పదవులు అవసరం లేదు, లేదంటే ఆస్తిపాస్తులు అవసరం లేదు. మరింత పోగొట్టుకుంటా సంపాదించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు, కూటమి అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా నా అభిమానులు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే పార్టీలో గ్రూపులు సహజంగా ఉంటాయో వాళ్ళు ఏదో చెప్తారో మీరు ఏం పట్టించుకోకండి. మీరు పని చేయండి, గెలిపించండి. మనం అంటే ఏంటి చూపిందాం. దేవు మధువీరేష్ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్కి తెలుసు, నాకు తెలుసు, చిరంజీవికి తెలుసు. కాబట్టి ఎవరు నిరుత్సాహానికి గురవద్దు. ఖచ్చితంగా కూటమిని అధికారంలో తీసుకొస్తున్నాం. నాకు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో ఎంపీ సీటు గెలిచి పవన్ కళ్యాణ్ గారికి నా గిఫ్ట్గా మరోసారి ఇస్తానని వీరేష్ చెప్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.